నమస్తే రోజా స్పెషల్ డిబేట్. మొన్న జూబ్లీ హిల్స్ ఫైట్, నిన్న పల్లె సంగ్రామం, రేపు పట్నం ఫైటింగ్. మరి ఎల్లుండి జరగబోయే ఎన్నికేది? ఎన్నికల కురుక్షేత్రంగా తెలంగాణ మారనుందా? నిత్యం ఏదో ఒక చోట ఓట్ల నగారా మోగనుందా అంటే అవునని అంటున్నారు విశ్లేషకులు. 2-3 నెలల వ్యవధిలో ఏదో ఒక చోట ఎన్నికల సంఖారావం తప్పలేదు. గ్రేటర్ ఎన్నికలకు ముందే హైదరాబాదీ పల్స్ పసిగట్టేందుకు సిద్ధమవుతోంది రేవంత్ సర్కార్. ఆ దిశగానే అడుగులు వేస్తోంది. అయితే 3 అడుగులు ముందుకు 6 అడుగులు వెనక్కి అనే చందంగా మారింది దానం నాగేందర్ పరిస్థితి. అనర్హత పిటిషన్పై దానం అఫిడవిట్ దాఖలు చేశారు. అందులో తాను బీఆర్ఎస్కు రాజీనామా చేయలేదని, 2024 మార్చిలో కాంగ్రెస్ సమావేశానికి వెళ్లానని చెప్పుకొచ్చారు. బైపోల్ బెల్స్ పై ఇవాల్టి స్పెషల్ డిబేట్. తాజాగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హత పిటిషన్పై జనవరి 30న విచారణ జరగనుంది. ఎంక్వైరీ షెడ్యూల్ను స్పీకర్ ప్రసాద్ కుమార్ విడుదల చేశారు. విచారణకు హాజరు కావాలని దానం నాగేందర్కు నోటీసులు జారీ చేశారు. ఆయనతో పాటు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని హాజరు కావాలన్నారు. బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పైన అదే రోజు విచారణ జరగనుంది. పిటిషనర్ల తరపున సాక్ష్యాలు స్పీకర్ నమోదు చేయనున్నారు. దీంతో దానం రాజీనామాపై ఊహాగానాలు జోరందుకున్నాయి. రేవంత్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తి చేసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. కానీ జీహెచ్ఎంసీ పరిధిలో చేతికి చిక్కలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క అభ్యర్థి కూడా విజయం సాధించలేదు. అయితే ఉప ఎన్నిక రూపంలో హస్తానికి అవకాశం వచ్చింది. కంటోన్మెంట్లో తొలి విజయం నమోదు చేసుకుంది రేవంత్ సర్కార్. ఆ తర్వాత జూబ్లీ హిల్స్లో జయభేరి మోగించింది. ఏ ఎన్నికలైనా ఇలాంటి ఫలితాలే రిపీట్ అయ్యేలా ప్లాన్ చేస్తోంది హస్తం పార్టీ. అందుకు పార్టీ ఫిరాయింపుదారుల అంశాన్ని ఉపయోగించుకోవాలని వ్యూహరచన చేస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే బీఆర్ఎస్ ను నిర్వీర్యం చేసే వ్యూహంతో సీఎం ఆపరేషన్ ఆకర్ష్ పై దృష్టి పెట్టారు. తాను తలుచుకుంటే కేసీఆర్ పక్కన 2-3 ఎమ్మెల్యేలు తప్ప ఎవ్వరూ మిగలరని ఓ సందర్భంలో రేవంత్ ప్రకటించారు. అందుకు తగ్గట్టుగానే ఒక్కొక్కరికి కండువా కప్పి కాంగ్రెస్ లో చేర్చుకున్నారు. 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హస్తం గూటికి చేరుకున్నారు. అందులో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, గద్వాల్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాళే యాదయ్య, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ, పటాన్చేర్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్లు ఉన్నారు. వారందరిపై అనర్హత వేటు వేయాలని గులాబీ దళం పోరాటం చేస్తోంది. అయితే దానం, కడియం, సంజయ్ మినహా 8 మందికి క్లీన్ చిట్ ఇచ్చారు స్పీకర్ గడ్డం ప్రసాద్. తాము బీఆర్ఎస్ లోనే ఉన్నామంటూ సంజయ్ కుమార్, కడియం శ్రీహరి చెప్పగా తాను మాత్రం కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానని స్టేట్మెంట్ ఇచ్చారు దానం. రేవంత్ రెడ్డిని నమ్ముకుని కారును వదిలి కాంగ్రెస్ లో చేరినందుకు జరిగిన లాభం కంటే ఇప్పుడు జరగబోయే నష్టాన్ని తలుచుకుని ఫిరాయింపు ఎమ్మెల్యేలు గొల్లుమంటున్నారు. పరిగెత్తి పాలు తాగడం కంటే నిదానంగా వెళ్లి నీళ్లు తాగడం మేలని పెద్దలు చెప్పిన సామెతను గుర్తు చేసుకుంటున్నారు. పటాన్చేర్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్య అనుచరులతో సమావేశమై మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు. కాంగ్రెస్ లో చేరి తప్పు చేశానన్న గూడెం మహిపాల్ రెడ్డి వ్యాఖ్యలు దుమారం సృష్టించాయి. అడుగు తప్పుటట్టు వేయడం జరిగింది. వేసినా మనకు అక్కడ ఏమాత్రం గిట్ట నియోజకవర్గానికి, నియోజక ప్రజలకు, నాకు ఎక్కడ ఒక ఇంటికి మందము లాభం జరగలేదు. అన్ని కోడ్ ద్వారానే చూసుకుంటా ఉన్నాం. కాబట్టి అందుకే ఆలోచన చేసి ఈరోజు కన్న తల్లిదండ్రులను మరవకుండా 3 సార్లు నాకు టికెట్ ఇచ్చి మీ అందరి ఆశీర్వాదంతో బీఆర్ఎస్ పార్టీ మీద గెలిచినాం. కాబట్టి రేపు మనకందరూ మీరందరూ కష్టపడి చేసిరు, మున్సిపాలిటీలు చేసిరు, నియోజకవర్గ స్థాయిలో ప్రజలందరూ చేసిరు.
ఇప్పుడు 5 మున్సిపాలిటీలలో 104 మంది కౌన్సిలర్లు ఉన్నారు. 5 మున్సిపాలిటీలలో 104 మంది కౌన్సిలర్లు. దానికి మనం అందరము ట్రేడ్ యూనియన్ పరంగా ఒక వింగు, ఇక్కడ పెద్ద మనుషుల పరంగా ఒక వింగు, కుల సంఘాల పరంగా ఒక వింగు, అన్ని రకాల కేటగిరీ వేస్లో విభజించి మనము 5 మున్సిపాలిటీలలో కొద్దిగా మనకున్న సత్సంబంధాలు, ఫ్రెండ్షిప్ అనుకో, చుట్టరికం అనుకో, బిజినెస్ అనుకో, ఇంకోటి అనుకో రకరకాల సంబంధాలు ఉంటాయి. మనకి 20 కిలోమీటర్ల రేడియేషన్ మన కాన్ఫరెన్స్ మొత్తం. ఇక ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కి మంత్రి పదవి ఇస్తానని రేవంత్ హామీ ఇచ్చినట్టు, ఆ నమ్మకంతోనే సికింద్రాబాద్ ఎంపీగా కాంగ్రెస్ తరపున పోటీ చేశారని అప్పట్లో ప్రచారం జరిగింది. చివరికి ఆయన ఆశలు అడియాసలయ్యాయి. మంత్రి పదవి మాట దేవుడెరుగు. ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పుతో ఉన్న ఎమ్మెల్యే పదవి కూడా ఊడిపోతుందేమోనని సన్నిహితుల వద్ద దానం లబోదిబోమంటున్నారట. అందుకే రాజీనామాకే ఆయన మొగ్గు చూపుతున్నట్టుగా తెలుస్తోంది. మున్సిపల్ ఎన్నికలు ముగిసిన తర్వాత ఆయన రిజైన్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. దేనికైనా సిద్ధం అంటున్నారు దానం అనుచరులు. ఫిబ్రవరి చివరి వారంలోనే ఎమ్మెల్యే పదవికి దానం రాజీనామా చేస్తారు అన్న ప్రచారం జరుగుతోంది. రైట్, బైపోల్ బెల్స్ పైనే ఇవాళ తెలంగాణ రాజకీయాల్లో పార్టీ ఫిరాయింపులు, అనర్హత పిటిషన్లు, ఉప ఎన్నికల అంశాలు ఇవే హాట్ టాపిక్ గా మారాయి. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ రాజీనామా చేస్తారు అనేటువంటి రూమర్స్ అయితే హల్చల్ చేస్తున్నాయి. అసలు ఏం జరుగుతోంది కాంగ్రెస్ పార్టీలో? రైట్, తెలంగాణ రాజకీయాలు దేనికి దారితీయబోతున్నాయి? ఉప ఎన్నిక ఉంటుందా ఉండదా? ఇలా రకరకాల డౌట్స్ అయితే ప్రజల్లో ఉన్నాయి. మరి ఇవాళ డిబేట్ మనం దీనిపైనే మాట్లాడదాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు కాంగ్రెస్ నాయకులు మానవతరాయ్ గారు అండ్ బీఆర్ఎస్ నాయకులు సతీష్ గారు, బీజేపీ నాయకులు పైలా కృష్ణారెడ్డి గారు. నమస్కారం అండి అందరికీ. రైట్, మానవతరాయ్ గారు, దానం నాగేందర్ అనర్హత పిటిషన్ పై ఆయన అఫిడవిట్ దాఖలు చేశారు. సో ఏం జరగబోతోంది? ఎందుకు రాజీనామా చేస్తున్నారు దానం అనేటువంటి రూమర్స్ స్ప్రెడ్ అవుతున్నాయి. అంటే సుప్రీంకోర్టు ఒత్తిడిని తప్పించుకోవడానికే ఇలాంటి రూమర్స్ చేస్తున్నారా? అసలు పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలు అందరూ ఒక్కొక్కరుగా తమ తప్పు తెలుసుకొని మేము తప్పు చేశాము, కాంగ్రెస్లో జాయిన్ అయ్యి అని చెప్పి రిగ్రెట్ ఫీల్ అవుతూ మళ్ళీ తమ సొంత గూటికి వచ్చేటువంటి ఆలోచనల్లో ఉన్నారు అనేది కూడా ఒక వార్త మనకి వినిపిస్తూ ఉంది. సో ఎంతవరకు వాస్తవం ఏంటి? ఇప్పుడు వాళ్ళ నియోజకవర్గాల అభివృద్ధి కోసం కాంగ్రెస్ తో కలిసి పనిచేస్తున్నారు. కాబట్టి వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి స్పీకర్ గారే 10వ షెడ్యూల్లో భారత రాజ్యాంగంలోని పార్టీ ఫిరాయింపుల చట్టం 1985 ప్రకారం, అదేవిధంగా 52వ రాజ్యాంగ సవరణ, 91వ రాజ్యాంగ సవరణ 2003 ప్రకారం స్పీకర్ గారికి ఈ ఎమ్మెల్యే ఏ పార్టీ సభ్యుడని నిర్ణయించే అధికారం ఉంది. స్పీకర్ గారు తేల్చి చెప్పేశారు 8 మంది విషయంలో. దానం నాగేందర్ గారిని పిలిచారు. దానం నాగేందర్ గారు కూడా వారు అఫిడవిట్ సమర్పించారు. కాబట్టి నిర్ణయం తీసుకోవాల్సింది స్పీకర్ గారు. స్పీకర్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా మాకు వచ్చేటువంటి ఇబ్బంది లేదు. ఎందుకనంటే ఎన్నిక ఏదైనా ఈ రాష్ట్రంలో ఇంకా 3000 రోజులు కాంగ్రెస్ పార్టీనే, కాంగ్రెస్ ప్రభుత్వాలే ఈ రాష్ట్రంలో గెలుస్తాయి. అందుకు ఉదాహరణ కంటోన్మెంట్ ఫలితాలు, జూబ్లీట్ ఫలితాలు, సర్పంచ్ ఎన్నికలు, రేపు మున్సిపాలిటీలో కూడా చూడండి, అభివృద్ధికే పట్టం కడతారు ప్రజలు. ఇవన్నీ కూడా పట్టించుకోరు. ఇలా పేద ప్రజలు ఏం కావాలా? పేద ప్రజలకు ప్రధానంగా కావాల్సింది గూడు. ఇందిరమ్మ రూపంలో దాదాపు ఇప్పటికే 3.5 లక్షల ఇల్లు, 5 లక్షల రూపాయల వరకు వారి ఖాతాలో వేస్తే 3.5 లక్షల ఇల్లు పూర్తి అయిపోయాయి. గూడు విషయానికి వచ్చినట్టు ఇలా జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ లో శ్రీమంతులు ఏ అన్నం తింటున్నారో సామాన్యులు కూడా అదే అన్నం తినుకుంటూ, సన్నబియ్యం తినుకుంటూ మా ముద్దకి రేవంత్ రెడ్డి దేవుడని తలుచుకుంటున్నారు. అట్లాంటి తరుణంలో మాకు ఏ భయం లేదండి. ఎన్నిక ఎప్పుడు స్పీకర్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా దానం నాగేందర్ గారు ఒకవేళ ఆయన పైన అనర్హత వేటు వేస్తారా వేరే నేను జ్యోతిష్యం చెప్పలేదు. నేను జ్యోతిష్కుడు కాదు, రాజకీయ నాయకుడు, కాంగ్రెస్ పార్టీ నాయకుడు. కాబట్టి వారు ఏ నిర్ణయం తీసుకుంటే దానికి కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగబద్ధంగా కట్టుబడి ఉంటారు. కాబట్టి సుప్రీంకోర్టులే స్పీకర్ గారే నిర్ణయం తీసుకోవాలి అని సుప్రీంకోర్టులే చెప్తున్నా తప్ప సుప్రీంకోర్టులే ఏకంగా వచ్చేసి తీసేస్తానే అది చట్ట ప్రకారం చెల్లుబాటు కాదు. అది ఒకవేళ ఏదైనా కింది కోర్టులో ఎవరైనా అత్యుత్సాహం కొద్ది ఇచ్చినా అత్యున్నత న్యాయస్థానాల్లో సుప్రీంకోర్టులో అవి చెల్లుబాటు కావు. ఎందుకంటే ఆ చట్టం అంత పటిష్టంగా ఉన్నది 10వ షెడ్యూల్ అనేది. కాబట్టి మనం వేచి చూద్దాం స్పీకర్ గారు ఏ నిర్ణయం 8 మంది ఎమ్మెల్యేల విషయంలో. కరెక్ట్, బాగా చెప్పారు మీరు మానతర గారు, చాలా బాగా చెప్పారు. పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్దే ఫైనల్ డెసిషన్, అందులో నో డౌట్. దానికి మీరు శిరసా వహిస్తారు అని చెప్తున్నారు. కానీ మరి నిండు అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి ఉప ఎన్నికలు ఉండవు అని చెప్పడం వెనక
దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ముఖ్యమంత్రి గారు ఎందుకు చెప్పారంటే ఎన్నికలు అనేది అవసరం, ప్రతిసారి అవసరం లేదు, కలిసి మనతో కలిసి పని చేస్తారు. ఎన్నికలు అనేది మళ్ళీ ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి ఎన్నికల సంఘం ఈ ఎన్నికలు జరపాలంటే ఈ విధమైనటువంటి ఆర్థిక పరమైనటువంటి లోటుపాట్లు ఉంటాయి. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన ఏదో మాట్లాడారు తప్ప ఎన్నికలు ఉండాలా వద్దా, ఒకవేళ ఈ దానం నాగేంద్ర గారిపై ఏ నిర్ణయం తీసుకుంటారో దాన్ని బట్టి స్పీకర్ గారి నిర్ణయం బట్టి ఎన్నికలు ఉంటాయి తప్ప ముఖ్యమంత్రుల నిర్ణయాన్ని బట్టి ఉండవు. స్పీకర్ గారు ఈ సభ్యుడు ఈ పార్టీ వాడా ఏ పార్టీ కానీ కరాఖండిగా చెప్పేశారు కదా ఉప ఎన్నికలు ఉండవు, ఎట్టి పరిస్థితుల్లో ఉండవు. రాజకీయ ఆయన ముఖ్యమంత్రి అండి, ఎవరైనా పొద్దాక ప్రతిసారి ఉండాలని కోరుకుంటామండి. ఏ సభ్యుడు కూడా కోరుకోడు ఎన్నిక ప్రతిసారి రావాలి, పొద్దాక ఉప ఎన్నికలు రావాలని ఏ సభ్యుడు కోరుకోడు, పోటీ చేసేవాళ్ళు కూడా కోరుకోరు. 5 ఏళ్లకు ఒకసారి ఎన్నిక వస్తే సరిపోద్ది అనుకుంటారు. కానీ ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఎన్నిక వచ్చినప్పుడు తలపడక తప్పదు. మొన్న జూబ్లీస్ ఉప ఎన్నిక జరిగింది అనుకున్నాం, చెప్పండి. గాంధీగా మన ఆయన చనిపోయినప్పుడు, గోపీనాథ్ గారు చనిపోయినప్పుడు అవి కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో వస్తాయి. అభ్యర్థి మరణించడంతో కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో స్పీకర్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా కాంగ్రెస్ పార్టీ దానికి కట్టుబడి ఉంటది. ఒకవేళ దానం నాగేంద్ర గారు కాంగ్రెస్ మన బీఆర్ఎస్ సభ్యుడే, ఆయన కాంగ్రెస్ లో చేరలేదంటే అంతే, ఆయన మాటే వేదం. ఒకవేళ ఆయన పార్టీ మారిండు, ఆయన ఈ విధంగా రకాలుగా ఉన్నాయి నేను నమ్ముతున్నానంటే దానికి కట్టుబడి ఉండాల్సిందే. కానీ పాపం ఆయన బీఆర్ఎస్ నుంచి వచ్చేటప్పుడు నువ్వు కాంగ్రెస్ లో జాయిన్ అయితే నీకు మంత్రి పదవి ఇస్తావు, నిన్ను అలా చూస్తావు ఇలా చూస్తావు అని చెప్పి పాపం ఆ హామీ, మీరు ఇచ్చినటువంటి హామీ ఎలాగూ ప్రజలకు ఇచ్చిన హామీలు ఎలాగూ నెరవేర్చట్లేదు. అలాగే పాపం పార్టీ మిమ్మల్ని నమ్ముకొని ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలు కూడా మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకపోవడంతో వాళ్ళు నిరాశ చెంది ఈ రకంగా ఒక్కొక్కళ్ళు మళ్ళీ యూటర్న్ చేసుకొని బీఆర్ఎస్ లోకి వచ్చేటువంటి ఆలోచనలో ఉన్నారు అనేది. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చబట్టే కదా ప్రతి ఎన్నికల్లో కాంగ్రెస్ కే ప్రజలు పట్టం కడుతున్నారు. మేము వాస్తవాలు చెప్తున్నాము. ధనిక రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చాడు కేసీఆర్. కాంగ్రెస్ పాలనలో ధనిక రాష్ట్రం తెలంగాణ, బీఆర్ఎస్ పాలనలో అప్పుల కుప్ప. వాళ్ళు ఏదో అంటున్నారు, లోక్సభలో వాళ్ళు చెప్పింది ఏంది 3-4 లక్షల కోట్ల వరకు చెప్పింది. మరి కార్పొరేషన్లు వీళ్ళు ఫైనాన్స్ ప్రైవేట్ సంస్థల దగ్గర తీసుకొచ్చిన అప్పులు ఎవరు చెప్పాలి? మరి అది ఏ పరిధిలోకి వస్తాయి? అంతా కలిపితేనే 7.5 లక్షలు 8 లక్షలు. కాబట్టి నిజంగా పాలించడం చేతగాంది కేసీఆర్కి. పేనుకు పెత్తనం ఇస్తే నెత్తి మొత్తం గురికిండు 10 ఏళ్ళు. కాబట్టి రేవంత్ రెడ్డి దాన్ని సవరిస్తారు. కాబట్టి ప్రజలు పట్టం కడుతున్నారు. అదే విధంగా మేము ఎందాక చెప్పిన పేదవాడికి ఏం కావాలి, పేదవారికి ఏం కావాలా? ఇల్లు, తినడానికి అన్నం, ఇది దాంతో పాటు ఉపాధి సంక్షేమ పథకాలు. అన్నదాతలకు కూడా మేము 2 ఏళ్లలో 1,06,000 కోట్లు ఖర్చు పెట్టినాం. ఉచిత విద్యుత్ కానివ్వండి, రుణమాఫీ కానివ్వండి, అన్ని రకాలుగా మన పంటల బీమా కూడా చెల్లిస్తారేమో అన్ని రకాలుగా. కాబట్టి సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి. కాబట్టే ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీలో ఏమైతుంది, ఎందుకు వాళ్ళు కాంగ్రెస్ అధికార పార్టీతో కలిసి పనిచేస్తారు? రైతు బంధు 2023 డిసెంబర్ మీరు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎన్ని దఫాలుగా రైతు బంధు మీరు రైతులకు ఇవ్వాల్సి ఉంది? మీరు ఎన్ని ఇచ్చారు? అంటే ఇప్పుడు రేపు ఇవాటి నుంచి ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది. ఇంకా ఈ మార్చిలో పడాల్సినటువంటిది దానికి మంగళం మాడినట్టే కదా. ఇప్పుడు మేము 15,000 ఇస్తానని 12,000 ఇచ్చినా ప్రజలు మమ్మల్ని నమ్ముతున్నారండి. ఏం చేస్తారు? నిజాయితీతో నిబద్ధతగా రేవంత్ రెడ్డి ఆ పాతాళంలో పడిపోయిన రాష్ట్రాన్ని, ఒప్పల ఊపులో కురకపోయిన రాష్ట్రాన్ని ఒక గజయితగా లెక్క పైకి తీసుకొస్తాడు. మా తలసరి ఆదాయాన్ని పెంచుతాడు. 4,30,000 రూపాయలు చేసిన మనందరూ తలసరి ఆదాయం తెలంగాణ పౌరులు. అంటే 15,000ది 12,000 ఇచ్చినా కూడా మిమ్మల్ని నమ్ముతున్నారు. కాబట్టి మీరు 5-6 దఫాలుగా ఇవ్వాల్సింది 3 సార్లు ఇచ్చినా కూడా మీ వెంటే ఉంటారు ప్రజలు అని చెప్తున్నారు మీరు, అంతే కదా? మేము ఒకటే చెప్తున్నాం, మేము అమలు చేయాల్సింది 6 గ్యారెంటీల్లో 2,500 మహిళలకు ఇస్తానన్నాం, బరాబర్ ఇచ్చి తీరుతాం. అదే విధంగా ఆసరా పెన్షన్లు పెంచుతున్నాం, అది కూడా పెంచుతాం. ఎక్కడ ఆగిపోతున్నాయి సంక్షేమ పథకాలు? అన్నదాతలు ఇందా చెప్పినట్టు 1,06,000 కోట్ల రూపాయలు అన్నదాతలకు ఇచ్చారు 2 ఏళ్లలో. 10 ఏళ్లలో కేసీఆర్ ఇవ్వలేదు. మానతర గారు ఒక్క నిమిషం. మార్చిలో ఇప్పుడు రైతు బంధు ఇవ్వకపోతే ఈ ఫైనాన్షియల్ ఇయర్ క్లోజ్ అయిపోతుంది. ఈ ఫైనాన్షియల్ ఇయర్ క్లోజ్ అయింది అని అంటే మళ్ళీ కొత్త బడ్జెట్ మీరు వస్తుంది. సో మరి ఆ బడ్జెట్ కి దీనికి మళ్ళీ సంబంధం లేదంటారు కదా? గతంలో కూడా ఇదే చెప్పారు కదా, ఓ దఫా రైతు బంధు ఎగ్గొట్టారు మీరు. ఫైనాన్షియల్ మార్చికి బడ్జెట్ కి ఇంకా టైం ఉంది. మున్సిపల్ ఎన్నికలు అయిపోతాయి, 11 అయిపోతే 16 లోపు అయిపోతే 17, 18, 20 ఉంది కదా ఇంకా టైం. మేడం ఎంత ఒక రోజు చాలదా రైతుల ఖాతాల్లో వేయడానికి? కాబట్టి ఏది కూడా ఈ ప్రభుత్వం ఆ విధంగా చేయదు. గతంలో కేసీఆర్ కనుక రుణమాఫీ 1,00,000 రూపాయలు ఆయన చేయలేకపోయాడు, 10 ఏళ్లలో చేసిండు. అంచెలంచెలుగా 4 దఫాలు చేసిండు. చివరికి మిత్తి మాఫీ పథకంగా మారిపోయింది తప్ప అది 1,00,000 రూపాయల రుణమాఫీ పథకం కింద మారలేదు. రైతులు ఎవరు బాగుపడలేదు. కానీ ఇలా 2 లక్షల రూపాయల రుణమాఫీ జరిగింది. దాదాపు 20,630 కోట్లు రైతుల ఖాతాల్లో వేసినాం. 25,30,000 మంది రైతుల ఖాతాల్లో
కాబట్టి రైతు భరోసాకి 21,000 కోట్లు వేసినాం. కాబట్టి రైతులు కూడా, రైతులు కానివ్వండి, ప్రజలు కానివ్వండి, కాంగ్రెస్ ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకుంటున్నారు. ఇలా 1వ తారీఖు ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు ఇస్తున్నాం. కాబట్టి వాళ్ళ పరిపాలన చేతగాంది వాళ్ళకు. ధనిక రాష్ట్రాన్ని అప్పులు తుప్పుగా చేయటం అంటే అర్థం ఏంది? వాళ్ళ పరిపాలన 10 ఏళ్ళు చేత కాలేదు. కాబట్టి వాళ్ళు ఆర్థిక విధ్వంసం చేస్తే, విధ్వంసం కాబడిన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి రేవంత్ రెడ్డి అనేక రకాలుగా పాటలు పడతాడు. కేంద్రం ఒక పక్కన వికసిత భారత్ అని చెప్పి తెలంగాణలో వివక్ష భారత్గా వాళ్ళు చూస్తుంటే, దక్షిణాది రాష్ట్రాల పట్ల వివక్ష చూపుతుంటే, రేవంత్ రెడ్డి అనే ముఖ్యమంత్రి కేంద్రం సహాయం చేయకుండా ఏ విధంగా రాష్ట్రాలు నిధులు తెచ్చుకోవాలో, పెట్టుబడి సాధించాలో మనకు ఉదాహరణగా నిలుస్తాడు. కాబట్టి తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రభాగాన్ని నిలుపుతాడు. ఎక్కడ ఎన్ని ఇబ్బందులు వచ్చినా 1వ తారీఖే జీతాలు ఇస్తాడు, అన్ని వ్యవస్థలను చక్కగా పెడతాడు. కాబట్టి వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళకి ఏంటంటే అధికారం పోయినటువంటి బాధ, పేద ప్రజలు సంతోషంగా ఉన్నారు, పేద ప్రజలు సంక్షేమ పథకాల పట్ల సంతోషంగా ఉన్నారు. కానీ బీఆర్ఎస్ వాళ్ళకి సంతోషం లేదు. ఎందుకంటే వాళ్ళకి పుట్టగతులు ఉండవు. భవిష్యత్తులో 10 ఏళ్ల పాటు వాళ్ళ అధికారం దూరం అవుతున్నారు. సతీష్ గారు, విమర్శలు చేస్తున్నారు వాళ్ళు. రైట్ సతీష్ గారు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఏదైతే హామీ ఇచ్చిందో ప్రజలకి అవన్నీ కూడా తూచా తప్పకుండా మేము అమలు చేస్తున్నాము. మేము ఈ రోజు చేస్తున్నటువంటి అభివృద్ధే మాకు శ్రీరామ రక్ష, మళ్ళీ మమ్మల్ని గెలిపించేటువంటి దిశగా ప్రజలే మమ్మల్ని తీసుకువెళ్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి రావడం అనేది ఒక కళ అని చెప్తున్నారు. అబద్ధాన్ని అద్భుతంగా చెప్పే ఘనత కేవలం కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందండి. అది మొదటి ర్యాంక్, ప్రపంచంలో మొదటి ర్యాంక్ ఇవ్వాలి వాళ్ళకి. ఎందుకంటే గతంలో అలవికాని హామీలు చెప్పి ప్రజలందరినీ మోసం చేసి ఈరోజు పార్టీలో గద్దెనెక్కి 2 ఏళ్ళు అవుతుంది. మేము గెలిచిన తర్వాత 100 రోజులనే మొత్తం రుణమాఫీ చేస్తాం, మేము గెలిచిన తర్వాత 100 రోజుల లోపలనే మీకు వృద్ధులకు 4,000 రూపాయలు పెన్షన్ వేస్తాం, మేము గెలిచిన తర్వాతనే ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తాం, మేము గెలిచిన తర్వాతనే తులం బంగారం ఇస్తారా, పెళ్లి చేసుకోకురా అమ్మ, మేము వచ్చిన తర్వాత పెళ్లి చేసుకుని తులం బంగారం వస్తారంటారు, కళ్యాణ లక్ష్మి అంటారు, షాదీ ముబారకులు అంటారు. ఎన్నో విధాలుగా ఎన్నో దళితులు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని చెప్పి కేసీఆర్ గొప్ప నిర్ణయంతో ముందుకెళ్తే, ప్రియాంక గాంధీ గారు తెలంగాణకు వచ్చి 10 లక్షలు కాదు మేము 12 లక్షలు ఇస్తామని చెప్పారు. అరే ఇట్లాంటి అబద్ధపు మాటలు చెప్పి అలవికాని హామీలు ఇచ్చి ప్రజల్ని మోసం చెప్పి ఇలా గద్దెనెక్కి యావత్ తెలంగాణ రాష్ట్రాన్ని గద్దలా పీల్చుక తింటా ఉన్నారు వీళ్ళు. కేవలం నేను ఒక విషయం చెప్తున్నా, వాళ్ళు సమాధానం చెప్పాలి కాంగ్రెస్ నాయకులు. ఇప్పుడు సిట్టు బీఆర్ఎస్ పార్టీ నాయకులను వేధిస్తూ ఉంది. మీరు చూడండి, సింగరేణి అనగానే సిట్టు ముందరికి వస్తుందండి. నైనింగ్ కోల్ బొగ్గుగనులలో 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని అనగానే అరే మొత్తం ప్రజలందరికీ తెలిసిపోతుంది, మన అవినీతి అంతా తెలిసిపోతే ఎట్లా, మళ్ళీ కేటీఆర్ గారిని సిట్టుకు పిలిపియండి రా, మరి తెల్లారి హరీష్ రావు గారిని పిలిపండి, ఆ తర్వాత సంతోష్ రావు గారిని పిలిపండి. ఇప్పుడు నేను అడుగుతా ఉన్నాం, పొంగులేటి గారి కొడుకు విషయం అండి, పొంగులేటి గారి కొడుకు కేసు అనేది అది ఇప్పుడు పుట్టుకొచ్చింది జరుగుతుందండి. పొంగులేటి గారి కొడుకు భూములు కబ్జా చేస్తున్నారంటే సిట్టు లేదండి. నైని బొగ్గు గనులలో 1,00,000 కోట్ల అవినీతి జరుగుతుందంటే సిట్టు లేదండి. కొండా సురేఖ్ గారు మంత్రి గారి కూతురే రోడ్డు మీదకి వచ్చి మీడియా ముఖంగా గండ్లు పెట్టి పైసలు వసూలు చేస్తున్నారంటే సిట్టు లేదండి. మరి ఏంటండి ఇది? కేవలం రాష్ట్రంలో కక్షపూర్త రాజకీయ చర్యలు చేస్తూ ఉన్నారు తప్ప ప్రజాపాలన లేదండి. అరే ఇలా రాష్ట్రం అంతా, రైతాంగం అంతా రోడ్డు మీద ఉంది, యూరియా బస్తాల కోసం కొట్లాడుతుంది, చెప్పులు పాస్బుక్లు రోడ్ల మీద పెట్టి నిలబడే పరిస్థితి వచ్చింది అని చెప్పి రైతాంగం అంతా విలవెల్లాడుతుంది, రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తే దాన్ని డైవర్ట్ చేసే విధంగా కేసీఆర్ అట్లా, కేటీఆర్ ఇట్లా. అరే అసెంబ్లీ వస్తే కాళేశ్వరం విచారణ అంటారు, పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తే ఇంకో విచారణ అంటారు, కాల్ రికార్డింగ్ కేసు కార్తీక దీపం సీరియల్ ఇట్లా కొనసాగుతూ ఉంటుందండి. 1000 ఎపిసోడ్ లేదు, ఎప్పుడైతే తెలియదు. అట్లా అంటే ప్రజలని మోసం చేసి ఎన్ని రోజులు మీరు పబ్బం కట్టుకుంటారు. ఇక వీళ్ళు ఉన్నారు, ఈ మారినోళ్ళు ఉన్నారు దొంగలు పార్టీ. ఇప్పుడు వీళ్ళే రాహుల్ గాంధీ గారు పార్టీ మారినోళ్ళు రాజీనామా చేసి రారా నాయన అని గతంలో ప్రచారం చేశారు. ఒకవేళ పార్టీ మారితే రాళ్లతో కొట్టండి ప్రజలారాన్ని పిలుపునిచ్చారు రేవంత్ రెడ్డి గారు. అలాంటి వాళ్ళు ఈ రోజు పార్టీ మారినాక రాజ్యాంగాన్ని చేతులు పెట్టుకుని పార్టీ మారారంటే ఆటోమేటిక్ గా వాళ్ళ సభ్యత్వం రద్దవుతుంది, ఎమ్మెల్యే రద్దవుతారు అని చెప్పారు కదా. మరి ఎందుకని రాజ్యాంగాన్ని పెట్టుకుని రాహుల్ గాంధీ ప్రపంచం తిరుగుతారు? మీకు లేదా రాజ్యాంగ స్ఫూర్తితో మీరు నడవాలి. అరే ఇప్పుడు మీరు బ్యానర్లు పెట్టుకోవడానికి పైసలు ఉంటాయి, మీరు ఫ్లెక్సీలు పెట్టుకోవడానికి పైసలు ఉంటాయి. అరే నడిబొడ్డున హైదరాబాద్ నడిబొడ్డున అంబేద్కర్ విగ్రహానికి దండేయడానికి పైసలు ఉంటాయని వెళ్ళారు. వీళ్ళు రాజ్యాంగాన్ని పట్టుకొని తిరిగేటోళ్ళు, రాజ్యాంగం గురించి మాట్లాడేటోళ్ళు. ఇక వీళ్ళు ఉన్నారు, ఇక మారిన ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తు మీద పోయినాడు. దూరపు కొండలు నునుపండి. ఈ రేవంత్ రెడ్డి గారి ఇంటికి పోయి మేము అది చేస్తాం మొత్తం గాళ్ళ మెడలు చూపించిండు అని చెప్పి వీళ్ళు అభివృద్ధి అని చెప్పి కొత్త భావతం పెట్టి మా నియోజకవర్గ అభివృద్ధి కోసం మేము పార్టీ మారుతున్నాం వేరు. పార్టీ మారినామని చెప్పట్లేదు, నియోజకవర్గ అభివృద్ధి కోసం కలిసి
పార్టీ కండు వేసిన తర్వాత పార్టీ మారిన వాళ్ళు అది దేవుడి కండు అని ఏది ఇప్పుడు ఇంకోటికి పుట్టిన బిడ్డని నా బిడ్డ అన్నట్టు ఉంటుంది తప్ప అది ఇంకేముండదు. ఇప్పుడు వీళ్ళకు సరే చేర్పించుకోవడానికి ఉండాలి, చేర్పించుకున్నాను అనుకోండి. ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి కండువా వేసి పిలిస్తే పార్టీ చెప్పుకోలేని దయనీయమైన పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. ఈయన ముఖ్యమంత్రి, వాళ్ళు ఎమ్మెల్యేలు అండి. అభివృద్ధి చేయాలంటే అభివృద్ధి ఈ పార్టీలో ఉంటే వేసుకోరాదా? అభివృద్ధి కొట్లాడరాదా? తీసుకురాదా? గతంలో రాజశేఖర రెడ్డి గారు ఇవ్వలేదా వేరే పార్టీ వాళ్ళకు? గతంలో కేసీఆర్ గారు ఇవ్వలేదా? గతంలో ఎన్టీఆర్ గారు వేరే పార్టీ ఎమ్మెల్యేలకు నిధులు ఇవ్వలేదండి? ఇచ్చిరు. అది కాదు వీళ్ళకి ఏంటంటే వీళ్ళకు ఈ గాల్లో మేడలు ఇప్పించారు, అలివి కాని మాటలు చెప్పారు. మళ్ళీ వీళ్ళు కూడా కొంతమంది ఎమ్మెల్యేలు అయితే వాళ్ళ ఆస్తుల కోసమో, వాళ్ళ క్వారీల కోసమో, వాళ్ళు చేసిన కబ్జాల కోసమో, వాళ్ళ పదవులు కాపాడడం కోసమో పార్టీ. మీ పార్టీలోకి డిఫెక్షన్స్ వచ్చినప్పుడు మా పార్టీలోకి మాట్లాడేది మేము తెలంగాణ ఈ రాష్ట్రంలో ఒక ప్రాంతాన్ని కాపాడే, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడే బీఆర్ఎస్ పార్టీ అండి. మన ప్రాంతాన్ని, తెలంగాణ భాషను, యాసను, ఉద్యోగాలను, నీళ్లను, నిధులను కాపాడుకునే ప్రయత్నంలో ఆ రోజు రేవంత్ రెడ్డి గారు ఓటుకు నోటు కేసులో బ్యాగులు మోస్తున్న సందర్భంగా దొరికినప్పుడు కూడా మన రాష్ట్రాన్ని ఆగం చేసేటట్టున్నారు. ఆంధ్ర వారి చేతిలో మళ్ళీ ఆగమయ్యే పరిస్థితి. మన రాష్ట్రాన్ని మనం కాపాడుకోవాలి, మన తెలంగాణ బిడ్డలను మనం కాపాడుకోవడం ఉద్దేశంతో మనం ఎల్పీని విలీనం చేసుకున్నాం తప్ప ఇట్లాగా వాళ్ళలోని వీళ్ళని ఇద్దరు ముగ్గురు తీసుకొచ్చి అయిపోయింది మొత్తం ఎమ్మెల్యేలు అందరూ మా పార్టీలోకి వస్తున్నారు అని డంబాకవర్ మాటలు చెప్పారు. ఏమైందండి? వీళ్ళు 4 రోజులు 4, 5, 10 మంది ఎమ్మెల్యేలు. రేవంత్ రెడ్డి కూడా అదే ఛాలెంజ్ చేశాడు. నేను కనుక తలుచుకుంటే కేసీఆర్ పక్కన 2 ఎమ్మెల్యేలు తప్ప ఎవరు ఉండరు. మరి అలాంటప్పుడు అయితే 2/3 వచ్చేసినట్టు. మీకు మంచి ఎగ్జాంపుల్ చెప్తున్నా. ముఖ్యమంత్రి గారు దావోస్ ఎటు పోయినట్టున్నారు. ఆయన ఏడికి పోయిండు, ఎక్కడ ఒక విజువల్స్ లేవు, ఏం చేస్తున్న విషయం ఒక తెలంగాణ ముఖ్యమంత్రి కనుమరుగైపోయిండు. సో ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో మంత్రులందరూ ఒక ప్రైవేట్ గా మీటింగ్ పెట్టిరట. ఏందా మనం అసలు మంత్రులకు, అసలు కాంగ్రెస్ వాళ్ళకు, కొసలు కాంగ్రెస్ వాళ్ళకు లొల్లి ఇక్కడ. ఇక ఈ అసలు కాంగ్రెస్ వాళ్ళనే మనది నడవాలి, మనం పార్టీ కోసం పనిచేసిన మన కార్యకర్తలకు పదవులు రావాలని చెప్పి ఈ కొసలు కాంగ్రెస్ వాళ్ళు ఎవరా రేవంత్ రెడ్డి గారు ఎవరు ఇంకోరు వాళ్ళు అందరూ వచ్చి ఇక్కడ జులుం చేస్తా ఉన్నారు, వాళ్ళకి మనం పదవులు ఇచ్చిపోయింది అని చెప్పేసి వాళ్ళందరూ మీటింగ్ పెట్టుకుంటే అక్కడ రేవంత్ రెడ్డి గారికి భయం అవుతున్నారు. ఏమో మళ్ళీ ప్రభుత్వం కూలుతుందా ఏంది, వేరే వాళ్ళు ముఖ్యమంత్రి అవుతారని మళ్ళీ ఉటా సంతోష్ కుమార్ గారికి సిట్ నోటీసులు పంపి డైవర్షన్ చేసే రాజకీయ వ్యవస్థ తీసుకొస్తారు తప్ప వీళ్ళు చేసేది. ఇప్పుడు మీరు ఏమి అడుగుతున్నా అండి, మేము 10 ఏళ్ళ ప్రభుత్వంలో ఉంటే కదా 3 లక్షల కోట్లు 4 లక్షల కోట్లు అప్పైందని మీరు అంటున్నారు. కాంగ్రెస్ అది కాలేదు కానీ సరే అంటున్నారు. అయింది అనుకుందాం. అప్పుడున్న ప్రభుత్వంలో ఎన్ని పథకాలు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, ఎన్ని ఇండ్లు కట్టినాం, ఎంత గ్రీనరీ, హరితహారం, పచ్చదనం, ప్రకృతి వనాలు, పట్టణ ప్రగతి, పల్లె మీకంటే ఎక్కువ కదా వాళ్ళు ఇచ్చింది 420 కదా. అదే మరి 420 హామీల వాళ్ళు 420 కాదు కాబట్టి 420 హామీలు ఇచ్చిరండి. వాళ్ళు చేసింది ఏముంది? యాక్చువల్ గా 419 వాళ్ళ హామీలు కలిపారు. అదే 420 కాదు కాబట్టి 420 హామీలు ఇచ్చారు, ప్రజల్ని మోసం చేశారు, రోడ్డు మీద తీసుకొచ్చారు, ఎవరైనా ప్రశ్నిస్తే తీసుకుపోయి లోపడేస్తా అంటారు. అలాంటి పరిస్థితిలో ఉంది తప్ప వేరే ఏం లేదు. వీళ్ళు చేసేది కూడా ఏం లేదు. ఇప్పుడు ఈ రోజు వాళ్ళు పార్టీలు మారిన ఎమ్మెల్యేలు కానీ, వాళ్ళ పార్టీలో ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కానీ, అరే ఏదేమైనా కూడా రాత్రి 6 గంటల తర్వాత ఇంట్లో కూర్చుని కూడా 4-5 కూర్చొని గ్లాసులు పెట్టుకొని ముచ్చట పెడుతున్నారట. అరే ఏదేమైనా కూడా మళ్ళీ కేసీఆర్ వస్తున్నాయి, తెలంగాణ బాగుపడతారు భయ్. ఇక మనం ఏమైనా ఉంటే మద్దతు ఇస్తే మళ్ళీ కేసీఆర్ గారికే ఇవ్వాలి. బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇస్తేనే ఈ ప్రాంతం బాగుంటుంది. అంతకన్నా మించి ఎమ్మెల్యేగా మనకు ప్రజల అవకాశం ఇచ్చినందుకు మన పేరు విలువలు దక్కుతుంది. రేపు మనం ఉన్నా లేకపోయినా మన పేరు నిలబడుతుంది. 4 పనులు చేయొచ్చు. ఇలా పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళు ఇలా అయ్యా నువ్వు అభివృద్ధి కోసం పోయినా అంటే కదా మరి ఏమైంది తులమంగారం అనే ఈ నలమొఖం వేసుకోబట్టి, అయ్యా నువ్వు ఇక్కడ చెర్లకు తవ్వియాలి నిధులు తీసుకురారా నాయన అంటే ఆడ రేవంత్ రెడ్డి నిధులు ఇచ్చినట్లేవు, నిధులు లేవు, మళ్ళీ ముఖం చూపించడానికి పరిస్థితి లేదు. ఏమైందా రైతులందరూ రుణమాఫీ ఏమైంది 40% రుణమాఫీ అయింది, 60% ఎగ్గొట్టిరు. వాళ్ళందరూ అడిగితే అలా మొహం చూపించాలని పరిస్థితులు ఉన్నారు. ఆఖరికి అరే యూరియా ఒక ఎమ్మెల్యే గారికి అన్నా జర యూరియా బాత్ తిప్పిరేమో పొలం, యూరియా బాత్ ఎవరు ఇప్పియాలి, ఇప్పించలేని పరిస్థితి లేదు. ఏ అభివృద్ధిని అయితే కాంక్షించి చేయడానికి నిధులు కూడా ఇవ్వనటువంటి మళ్ళీ బీఆర్ఎస్ లో 100% కాంగ్రెస్ లో ఉన్న కార్యకర్తలతో సహా మళ్ళీ బీఆర్ఎస్ బెటర్ అనే పరిస్థితి ఉందండి. వీళ్ళకు ముఖ్యంగా ఏంటంటే ఈ కాంగ్రెస్ నాయకులకు ఈ అవగాహన లేదు, ఆలోచన లేదు, ఏం చేద్దామని లేదు, పెట్టుబడులు ఎరవేద్దామని లేదు, పెట్టుబడులు ఎక్కడ తీసుకొద్దామని లేదు, అభివృద్ధి ఎక్కడ చేద్దామని లేదు, పరిశ్రమలు ఏం చేద్దామనేది లేదు. వీళ్ళకి ఏం లేదు, చాతగాని ధనంతో ఉన్నారు తప్ప వీళ్ళు ఇప్పటివరకు చేసింది లేదు, పోయింది లేదు. కేవలం ఏంటంటే కేవలం కమిటీలు కాలయాపనతో కమిటీలు విచారణలు అన్ని కాలయాపన చేస్తున్నారు తప్ప వీళ్ళు ఇప్పటివరకు చేసింది లేదు. మీకు ఒక ఎగ్జాంపుల్ అండి, ఇప్పుడు ఎక్కడైతే ఇప్పుడు మనం చూసినాం బీజేపీ నుంచి కానీ, బీజేపీ కేంద్రంలో ప్రభుత్వంలో ఉంది, మరి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉంది. వీళ్ళందరిని వదిలిపెట్టేసి యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా ఎక్కడ కష్టం వచ్చినా అది ఇక్కడ మూసీ బాధితులు కానీ, హైదరాబాదులు కానీ, లేకపోతే ఎస్సీలో ఉన్న పిల్లలు వాళ్ళ భూములు లాక్కున్నా కానీ తెలంగాణ రాష్ట్రంలో రైతాంగం, నిరుద్యోగులు, ఉద్యోగులు, అన్ని సబ్బండ వర్గాలు కూడా తెలంగాణ భయం వైపు చూస్తున్నట్టు
కేవలం బీఆర్ఎస్ పార్టీ మాత్రమే కొట్లాడగలదు, వీళ్ళ కాంగ్రెస్ వాళ్ళ గల్లలు పట్టుకొని రోడ్డు మీద తీసుకొచ్చి ప్రశ్నించగలరు దమ్మున్న పార్టీ అని చెప్పేసి ఈ రోజు బీజేపీ నుంచి ఆరూరు రమేష్ గారు వచ్చి ఎంత పెద్ద ఎత్తున వేలాది సంఖ్యలో వచ్చి జాయిన్ అయ్యారు. రెండోది పటాన్చెరు ఎమ్మెల్యే లొకేషన్ పటాన్చెరు ఎమ్మెల్యే గారు ఏం మాట్లాడారు, మీరు కాంగ్రెస్ లో చేర్పించుకున్నాను మీరు అన్నారు, కానీ ఆయన ఏమన్నారు, నేను కాంగ్రెస్ లోకి ఏదో తెలుసో తెలియకుండా పోయినా కానీ మళ్ళీ మీరు అందరు కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులనే గెలిపించుకోవాలి, మున్సిపల్ కానీ కార్పొరేటర్ కానీ అని చెప్పిన సందర్భం బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రచారం చేద్దాం, బీఆర్ఎస్ వాళ్ళని గెలిపించుకోవాలి, బీఆర్ఎస్ ఉంటేనే మళ్ళీ మన బతుకులు బాగుపడతాయని చెప్పి అంటున్నారు. మీరు ఒక్కటే ఒక ఎగ్జాంపుల్ మాలవేత్ర గారు మీరు సమాధానం చెప్పాలండి. ఈ రోజు ఎమ్మెల్యే జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో మంత్రుల ఇళ్లకు బాత్రూమ్ కు 75 లక్షలు మీరు శాంక్షన్ చేస్తున్నారు, కానీ పేద బడుగు బలహీన వర్గాల బతుకును మార్చడానికి కోసం మీరు ₹1 నిధులను బయటికి తీసుకురావట్లేదు. ఎందుకు తీసుకురావట్లేదు? ప్రజల పక్షాన ప్రజలకు పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు మీరు ₹1 ఖర్చు పెట్టట్లేదు, ఏ పథకాలు అందియట్లేదు. కానీ పెద్ద పెద్దోనికి ఉన్నోనికి పెద్ద పెద్ద బడా కాంట్రాక్టర్ల దగ్గర కమిషన్లు తీసుకుంటా మీరు వాళ్ళకి బిల్లులు ఇస్తున్నారు. కానీ ఎక్కడైతే గురుకులాల్లో పిల్లలకు మీరు కనీసం కోడిగుడ్డు కూడా పైసలు, పెరిగిన కోడిగుడ్డు కూడా పైసలు ఇవ్వలేని పరిస్థితుల్లో, దిగజారిన పరిస్థితుల్లో మీ కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ సొంత నాయకులు రాజగోపాల్ రెడ్డి దీనిపైన మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. ఒక వారంలోగా నిధులు ఇస్తామని చెప్పారు సీఎం రేవంత్, 3 వారాలైనా అతిగతి లేదు అని చెప్తున్నారు. ఇదే గనక కొనసాగితే ఖచ్చితంగా నేను ఒక బాంబు పేలుస్తాను అని కూడా ఆయన వార్నింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి. దీనిపైన మీరు మాట్లాడదురు కానీ మానవతరాయ్ గారు కాసేపు తర్వాత. ఎస్ రైట్, కృష్ణారెడ్డి గారి దగ్గర కదా. సో కృష్ణారెడ్డి గారు ఏదైతే బీఆర్ఎస్ నుంచి పార్టీ ఫిరాయించి కాంగ్రెస్ లో చేరారో వాళ్ళ నియోజకవర్గ అభివృద్ధి కోసం చేరారు అని చెప్తున్నప్పటికీ కూడాను ఆ అభివృద్ధి అనేది అక్కడ లేక, అక్కడ ప్రజలకు సమాధానం చెప్పలేక మళ్ళీ వాళ్ళు సొంత గూటికి చేరేటువంటి యోచనలో ఉన్నారు. అదే బహిరంగంగా కూడా ఎమ్మెల్యేలు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇది బీఆర్ఎస్ లో ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఇక బీఆర్ఎస్ నుంచి బీజేపీకి 1 సంవత్సరం క్రితం వచ్చినటువంటి వద్దన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరు రమేష్ ఇవాళ మళ్ళీ ఆయన సొంత గూటికి బీఆర్ఎస్కే వెళ్ళినటువంటి పరిస్థితి. వాళ్ళు బీజేపీలో అంతర్గత కలహాలు, ఉన్నటువంటి వర్గ విభేదాలు, ఈ గ్రూప్ తగాదాలు ఇవన్నీ నాకు వద్దురా భగవంతుడా అని చెప్పేసి ఆయన బీఆర్ఎస్ఏ ముందు బీఆర్ఎస్ పరిపాలన రాబోతోంది బీఆర్ఎస్దే, సో ఖచ్చితంగా బీఆర్ఎస్కే నేను స్ట్రెంథెన్ చేస్తాను అని చెప్పేసి ఆయన పార్టీలోకి వచ్చినటువంటి పరిస్థితి. సో మీరేం చెప్తారు మేడం? ముందుగా మీకు రాజ్ న్యూస్ ప్రేక్షకులకు అలాగే ఈ చర్చా వేదికలో పాల్గొంటున్న అందరికీ శుభ సాయంత్రం తెలియజేసుకుంటూ, మరి ఒక దిగ్భ్రాంతికరమైన వార్త ఏంటంటే మా ఉదయము మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ గారు అకాల మరణానికి విచారం వ్యక్తం చేస్తూ, అలాగే మీ ఛానల్ ద్వారా భారతీయ జనతా పార్టీ ద్వారా వాళ్ళ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటున్నాను. మనం ముఖ్యంగా ఇందాక ఇద్దరు మాట్లాడిన దాంట్లో పార్టీ మారిన అంశాల గురించి ఎక్కడ డిస్కస్ చేయట్లేదు. నేను గొప్ప అంటే నేను గొప్ప, నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ అనుకుంటున్నారు. కానీ అసలు భారతదేశ చరిత్రలోనే తెలంగాణ మనకు వేరుపడితే ఆత్మ గౌరవంతో బతుకుతాము, ఆత్మ గౌరవంతో జీవిస్తాము. ఆత్మ గౌరవాన్ని ఆంధ్ర ప్రాంత ప్రజలు దెబ్బతీస్తున్నారని చెప్పేసి తెలంగాణ ఉద్యమాన్ని ఉధృతంగా చేసుకొని ఎక్కడ లేని విధంగా తెలంగాణను ఏర్పరచుకున్న తరువాత భారతదేశంలో తలెత్తుకోలేని పరిస్థితులు చేసింది ఏంటంటే, ఆనాడు బీఆర్ఎస్ పార్టీ చేస్తే ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఎక్కడ కూడా ఇలాంటి పార్టీ మారిన వ్యవహారాలు లేదు. పార్టీ మారితే రాజీనామాలు చేశారు, ఉప ఎన్నికలుగా వెళ్ళారు. కానీ ఒక తెలంగాణలోనే ఇలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితి తీసుకొచ్చింది ఆ రోజు భారతీయ జనతా పార్టీ. సరే, పార్టీ ఎవరు మారారు కృష్ణారెడ్డి గారు? ఇక్కడ పార్టీ ఎవరు మారలేదనే కదా స్పీకర్ కూడా క్లీన్ చిట్ ఇచ్చినటువంటి పరిస్థితి కదా. మేడం నేను అక్కడికి వస్తాను. ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ చేస్తే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఈ రోజు ఏంటంటే వీళ్ళు చెప్తున్న అంశాలను భారతదేశ ప్రజలు అసహించుకునే విధంగా ఉంది. ఓపెన్ గా మీడియాలో కనబడుతుంది. వాళ్ళు వెళ్ళి పార్టీ కార్యాలయాల్లో కూర్చొని ఇంటర్గతంగా మీటింగ్లలో పాల్గొన్న తర్వాత బీఆర్ఎస్ పార్టీలో గెలిచిన నాయకుడు కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్కి వెళ్ళడము, జిల్లా ఆఫీసులలో కూర్చొని సమీక్షలు చేస్తుంటే కూడా వీళ్ళు ఎవరికి చెప్తున్నారు పార్టీలు మారలేరని? ఇది ఒకటి. అందుకనే నేను చెప్తున్నాను మేడం, బీఆర్ఎస్ పార్టీ తోటి పెళ్లి చేసుకొని కాంగ్రెస్ పార్టీ తోటి కాపురం చేస్తున్నారు. ఇది సమాజం ఒప్పుకుంటుందా? ఇది నిశ్చిక్కగా కండ్లకు కనబడుతుంది. ఎవరి కళ్ళకు గంతకు కనబడతాము? తెలంగాణ ప్రజలకు గంతకు కడదామా? భారతదేశ ప్రజలకు గంతకు కట్టి మనం చెప్పేది ఎవరు వింటున్నారు అనేది కూడా ఇంత కూడా మనకు ఆలోచన లేకుండా మాట్లాడితే కనుక తెలంగాణ సమాజం ఎట్లా నమ్ముతుంది? కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇందాక మానవతరాయ్ గారు అంటే నాకు చాలా గౌరవం ఉంది, నేను చాలా సందర్భాలలో చూసినాను. తను చాలా అగ్రెసివ్ గా మాట్లాడతాడు.
కానీ ఈ వ్యవహారంలో సమర్థించుకునే విధంగా మాట్లాడుతుంటేనే కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది. ఇలాంటి వ్యక్తులు కూడా మాట్లాడేటప్పుడు మనము సమాజానికి రేపు ఒక మార్గదర్శకంగా ఉండాలి. ఇవాళ ఒక్కటి చెప్తున్నాను మేడం, తెలంగాణ సమాజంలో కానీ తెలంగాణలో ఏ రాజకీయ నాయకుడిని కూడా ప్రజలు నమ్ముతలేరు. ఒక 10 రూపాయలు అప్పియమంటే కూడా అరే రాజకీయ నాయకుడు అంటే ఇయ్యం. ఎందుకంటే వీళ్ళకు మాటలకు విలువ లేదు, వీళ్ళ చేతలకు విలువ లేదు, వీళ్ళు చేసేవి మాట్లాడే విధానానికి కరెక్ట్ లేదు. ఇవన్నీ అక్కడి దాకా ఎందుకు మేడం? మీరు ఒక బ్యాంకుకి వెళ్ళండి, లోన్ అడగండి. పొలిటికల్ అనగానే సార్ మేము పొలిటికల్ లీడర్స్కి అయితే మేము లోన్స్ ఇస్తలేము. లాస్ట్కి ఎందుకు మేడం? హెల్త్ ఇన్సూరెన్స్లకు కొన్ని కంపెనీలు రిజెక్ట్ చేస్తున్నాయి పొలిటికల్ లీడర్లు అంటే. వీళ్ళు ఏంటంటే వీళ్ళు దౌర్భాగ్యులు, దోపిడీదారులు, వీళ్ళకు ఒక మాట మీద విలువ లేదు. వీళ్ళకు రాజకీయాలలో నైతిక విలువలు పాటించే వ్యక్తులు రేపు పొద్దున మేము లోన్ ఇచ్చిన తర్వాత కూడా మాకు నిబద్ధతతోటి లోన్ రీపేమెంట్ చేస్తారనే నమ్మకాలు బ్యాంకులకు లేవు. మన పక్కింటోని కూడా అప్పడితే లేదు, ఫ్రెండ్స్ని అడిగితే కూడా సాయం చేయలేని పరిస్థితికి వస్తున్నారు. అంటే మనది మనం దిగజార్చుకుంటున్నాము. తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవాన్ని బీఆర్ఎస్ పార్టీ దెబ్బతీస్తే దానికంటే ఎక్కువ ఈరోజు కాంగ్రెస్ పార్టీకి కూడా దెబ్బతీస్తుంది. ఎవరమో ఒకరము నిబద్ధతగా ఉండి సమాజానికి మార్గదర్శకంగా ఉండాల్సిన దగ్గర మనం అది తప్పేసి నేను ఇది చేసినా నేను అది చేసినా తెలంగాణ సమాజానికి ఎవ్వరు ఉద్ధరించలేరు. ఈ 14 సంవత్సరాల కృష్ణారెడ్డి గారు అయితే రైట్ ఓకే బీజేపీ మీ పార్టీ విషయానికే వద్దాం. ఇప్పుడిప్పుడే తెలంగాణలో మీ పార్టీ ఓటు బ్యాంకు పెరుగుతోంది, పుంజుకుంటున్నారు మీరు. దానికి తార్కాణమే మొన్నటి పంచాయతీ ఎన్నికలు మీకు వచ్చినటువంటి రిజల్ట్స్ కావచ్చు. ఇప్పుడు మరి మీ పార్టీలో ఉన్నటువంటి అంతర్గత కుమ్ములాటల వల్ల బయటికి వస్తున్నారు. మరి ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్, తర్వాత జిహెచ్ఎంసీ ఎలక్షన్స్, ఈ ఎన్నికల కాలం ముందు ఈ రకంగా మీ పార్టీ నుంచి బయటకు వచ్చినటువంటి వాళ్ళు అది మీ పార్టీకి డ్యామేజ్ చేయదా? దీన్ని మీరు రిపేర్ చేసుకునేటువంటి ఆలోచనలో ఉన్నారా లేదా? మేడం, మా పార్టీలో కంటే ఎక్కువ ప్రభుత్వంలో మంత్రుల మధ్యలో ఎలా నడుస్తుందో చూస్తున్నాము. రోజు ఎట్లా ప్రెస్ మీట్లు నడుస్తున్నాయో చూస్తున్నాము. ముఖ్యమంత్రికి ఏం నడుస్తుందో తెలుస్తున్నాము, ఉప ముఖ్యమంత్రికి ఏం నడుస్తుందో చూస్తున్నాము. ఇక బీఆర్ఎస్ పార్టీల కవిత గొడవ తెలుసు, ఫ్యామిలీ గొడవ తెలుసు, కేసీఆర్ గొడవ తెలుసు, హరీష్ రావు గొడవ తెలుసు, ఎవరెవరి గ్రూపులు ఏం నడుస్తున్నాయో పూర్తిగా తెలుసు. ఇంకొకటి, బీజేపీలోకి వచ్చిన బీఆర్ఎస్ నాయకులు దోపిడీదారులు, ఎవరైతే దోపిడీ చేసుకుందాము అక్కడ బీఆర్ఎస్ లో చేసినట్టు బీజేపీలో చేద్దామంటే కురవదు. తెలియకుండానే చేర్చుకున్నారా మరి పార్టీలోకి వచ్చే ముందు? ఎస్ మేడం, ఇక్కడ నిబద్ధతతో పని చేస్తున్నాం అనుకున్నాం, కానీ వాళ్ళ ఆలోచన దోపిడీకి దొంగతనానికి అవకాశం ఉండే విధంగా చూసుకుంటాము, అవకాశానికి వచ్చి టికెట్ తీసుకుంటాము, పోటీ చేస్తాము, మేము రాజకీయంగా ఒక ఎంపీ అయిదామనే ఆలోచన కొద్ది వచ్చింది. కానీ భారతీయ జనతా పార్టీ కానీ ఎన్నో కేసులు విచారణలు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళందరూ కూడా తర్వాత బీజేపీలో జాయిన్ అయ్యారంటే వాళ్ళంతా ఇంకా పవిత్రులు పునీతులు అయిపోయినట్టే కదా. గత చరిత్ర మనకు అదే కదా చెప్తోంది. ఎవరు జాయిన్ అయ్యారు, ఎక్కడ జాయిన్ అయ్యారు మేడం? అవన్నిటిని చూస్తూనే ఉన్నాం మేడం. ఎక్కడైనా కోర్టులో ఉన్న పరిధిలో ఒకటి కోర్టు వాళ్లను దోషి అని నిర్దోషి అని నిరూపణ అయ్యేంత వరకు మనకు ఇది ఉంటుంది మేడం. దోషి అని ఇది చేస్తే భారతీయ జనతా పార్టీ ఇమ్మీడియట్లీ సస్పెండ్ చేయడం జరుగుతుంది. మా పార్టీలోకే తీసుకోం. వాళ్ళకు కోర్టులో కేసులు నడుస్తాయి, కొన్ని ఇది నడుస్తుంటాయి. అది నడుస్తున్నప్పుడు వాళ్ళని దోషులుగా ఎలా నిర్ధారిస్తాము? నిర్ధారించలేం కదా. అలాంటప్పుడు సమాజంలో పనిచేస్తామని వచ్చినప్పుడు తీసుకుంటాము. వాళ్ళ పార్టీకి ఎంత పనిచేస్తున్నారు? బీజేపీలో ఒక్కటైనా చూడండి మేడం, ఏ పార్టీలో లేని విధానం మా పార్టీలో ఉంటుంది. ఎంత హోదాగల నాయకుడైనా సరే మేము భోజనాలు పెడితే కూడా అందరు లైన్లోనే ఉంటాయి, విఐపి భోజనాలు ఉన్నాయి. మా యొక్క కార్యకర్తలు ఇప్పుడు మేము మున్సిపల్ ఇన్ఛార్జీలుగా వెళ్ళిన దగ్గర ఎక్కడ ఓటర్ సామాన్య కార్యకర్తలు ఇంట్లో ఉంటారు, అక్కడ కూడా పప్పు భోజనము చారే చేయమని చెప్తారు, అదే తింటారు. కానీ హోటళ్లలో హంగామాలో ఇలాంటివి ఎక్కడ ఉండవు మేడం. అలాంటి అలవాటు పడ్డ నాయకులు స్టార్ హోటళ్ళు పెద్ద పెద్ద మీ పార్టీలో అంతకోసమే మా పార్టీలో ఇమ్మడలేని వ్యక్తులే మళ్ళీ వెళ్ళిపోతున్నారు తప్ప భారతీయ జనతా వాళ్ళ వల్ల మీ పార్టీకి వచ్చేటువంటి నష్టం ఏం లేదంటారు. వాళ్ళు ఉన్నప్పుడు వచ్చినటువంటి లాభం లేదు, వెళ్ళిపోవడం వల్ల వచ్చే నష్టం లేదంటారు, అంతే కదా? ఏం లేదు మేడం, మా పార్టీ సిద్ధాంతం వాళ్ళకు సెట్ కాలేదు, వాళ్ళ దోపిడీకి విధానంగా కరెక్ట్ లేదనుకున్నారు. ఇక్కడ బీజేపీలో ఫస్ట్ పార్టీకి పని చేసిన తర్వాతనే పదవులు వస్తాయి కాబట్టి ఆ విధానంలో పని చేయమంటే వాళ్ళకి కాలేదు. రాత్రికి రాత్రి టికెట్లు కొనుక్కొనో ఇంకేదైనా విధానంలోనో పైకి వద్దామనే ఆలోచనలు ఉన్నోళ్ళు, కొంత పార్టీకి మన విధానము బీజేపీ సిద్ధాంతానికి
అడ్జస్ట్ కానోళ్ళే పోతున్నారు కానీ గ్రూపులో వర్గాలు మా దాంట్లో ఏవి లేవు మేడం. మా యొక్క మోడీ గారి నాయకత్వము, ఇప్పుడు వచ్చిన నితిన్ నవీన్ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ దిగ్విజయంగా ముందుకు రాబోయే ఎలక్షన్ లో కూడా మీరు ఇంతకు ముందు అన్నట్టు దినదినంగా అభివృద్ధి చెందుతున్నాం. మేము రాత్రికి రాత్రి ప్రజలను మోసం చేసి మభ్యపెట్టి లేని హామీలనిచ్చి లేని స్వర్గాన్ని చూపించి మేము రోజు రాత్రి రావాలనుకోవట్లేదు. బీజేపీ సిద్ధాంతం ఏంది, మా యొక్క విధానం ఏంది, ప్రజలకు వస్తే మేము ఏం చేయగలుగుతాము అవి చెప్పుకొనే రోజు ఇంత అభివృద్ధి చెంది అధికారంలోకి వస్తామని చెప్పేసి తెలుస్తున్నాను. రైట్ కృష్ణారెడ్డి గారు. సో మానవతారాయ్ గారు, మూడు నియోజకవర్గాలకు మాత్రమే మానవతారాయ్ గారు 3 నియోజకవర్గాలకు మాత్రమే నిధులు వెళ్తాయి. కొడంగల్, మధిర, హుజూర్ నగర్ వీటికి మాత్రమే నిధులు సక్రమంగా వెళ్తాయి. తమ నియోజకవర్గాల్లో చేసే పనులకు నిధులు రాకపోతే కాంట్రాక్టర్స్ వాళ్ళు మధ్యలోనే ఆపేస్తున్నారు. సో ఇది ఖచ్చితంగా మీ పార్టీకి మైనస్ అయ్యేటువంటి అవకాశం ఉంది. రేపు జరగబోయే మున్సిపల్ ఎలక్షన్స్ లో ఇది కాంగ్రెస్ కు మేజర్ డిసడ్వాంటేజ్ అని మీ పార్టీ నాయకులే చెప్తున్నారు. మా పార్టీ నాయకులు ఎవరు చెప్పినా ఎవరేం మాట్లాడా నేనైతే వినలేదు. మీరు వినలేదా? ఎవరు చెప్పినా ఈ నాయకులు గతంలో అట్లే మాట్లాడారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బ్రహ్మాండంగా గతంలో కన్నా ఎక్కువ మెజారిటీ రావడం జరిగింది. కాబట్టి 3 చింతమడకి, సిద్దిపేటకి, సిరిసిల్లకి వాళ్ళు ఇచ్చుకోలేదా? మేమన్నది కాదు, రాజగోపాల్ రెడ్డి గారు మీ ఎమ్మెల్యే నన్ను చెప్పనేయండి. ఎవరు నేను మాట్లాడిన తర్వాత మాట్లాడుకోండి మీ టైం ఉంటే. నేను అడిగింది మీ కాంగ్రెస్ పార్టీలో సొంత పార్టీ నాయకులే ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఉంటే, సీఎం రేవంత్ రెడ్డిని విమర్శిస్తూ ఉంటే నాకు వారి గురించి వీరన్నారు కదా. ఎవరు ఏమన్నా ఎన్నికల్లో ప్రజలు రేవంత్ రెడ్డి పరిపాలనను చూస్తారు. రేవంత్ రెడ్డి మాకు అన్నం పెడతండా లేదా చూస్తారు, మాకు ఇల్లు కట్టిండా లేదా ఇది చూస్తారు. కేసీఆర్ మోసం చేసి డబుల్ బెడ్రూమ్లు కడతా అని చెప్పి వాళ్ళ పార్టీ కార్యాలయాలు ఫామ్ హౌస్లు కట్టుకున్నారని ప్రజలు కళ్ళారా చూశారు, కాంగ్రెస్ కోటేశారు. కాబట్టి నేను ఏమంటాను, నైనీ బొగ్గు గనులు టెండర్లే పూర్తి కాకుండా అవినీతి ఎట్ట జరుగుతుంది? అసలు ఒక ఆరోపణ వస్తే వెంటనే మేము జవాబు చెప్తాను, దాన్ని వెనక తీసుకున్నాం. ఎంత అవినీతి జరిగిందో, టెండర్ల ప్రక్రియ కాకుండా అవినీతి ఎంత జరిగిందో చెప్పట్లేదు. ఎందుకంటే జనాన్ని తప్పుదో పట్టిస్తున్నారు. నిజంగా పక్కదారు పట్టించేది వీళ్ళు. ఎందుకంటే కూర్చు బిగుస్తుంది ఫోన్ ట్యాపింగ్ లో. ఇందులో తప్పించుకోవడం ఎవరి వల్ల సాధ్యం కాదు. సాక్ష్యాధారాలు డిజిటల్ రూపంలో ఉన్నాయి, కాగితాల రూపంలో ఉన్నాయి. కాబట్టి పైకేమో ఇది ఏం మాట్లాడుతున్నారు, లొట్ట పీసు కేసు అని చెప్పి మేకపోతు గంభీరతను ప్రదర్శిస్తున్నారు. లోపల ఒక కవలికలు పోతుంటే, విచారణ పోతుంటే గజ్జలు వణుకుతున్నాయి. పైకి ఒకటి లోన ఒకటి. లొట్ట పీసు కేసా లోపలేసే కేసా అనేది మార్చి నెలలో తెలిసిపోతుంది. ఎందుకు తొందరపడకండి. ఎవరైతే అసలు సూత్రధారులు ఉన్నారో వాళ్ళు తప్పకుండా చెంచలగూడ, చర్లపల్లి జైలు ఊచబెడతారు. భారత రాజ్యాంగం అంటే మాకు గౌరవం ఉంది కాబట్టి 2/3 వంతు విలీనానికి మేము ఒప్పుకోలే. మిగతా వాళ్ళు వస్తారన్నా సరే మేము అంగీకరించలే. గాంధీ భవన్ తలుపులు మూసినాం. నిజంగా వాళ్ళ యొక్క మా ఎమ్మెల్యేలను ఆ రోజు ఏ విధంగా చేశారండి? ఇలా నీతులు మాట్లాడుతున్నారు. ఇలా బీఆర్ఎస్ వాళ్ళు నీతులు మాట్లాడుతుంటే కాంగ్రెస్ పార్టీ 12 మంది ఎమ్మెల్యేలని వాళ్ళ వైపు బెదిరించి ప్రలోభాలు పెట్టి వాళ్ళ అప్పుడు తీసుకొని ఇవాళ పార్టీ ఫిరాయింపుల చట్టం గురించి నీతులు మాట్లాడుతుంటే ఎట్లుంది? దెయ్యాలు వేదాల వల్ల ఇచ్చినట్లుంది. మరి అదేవిధంగా 100 ఎలకలు తిన్న పిల్లట తీర్థయాత్రలకు పోయినట్టుంది వాళ్ళ కథ మొత్తం కూడా. ప్రజలు విశ్వసించరు. మీరు ఎన్ని చెప్పినా ఎన్ని మాటలు చెప్పినా విశ్వసించరు. కాబట్టి నిజంగానే మీరు పేద ప్రజలకు మేము కట్టినట్టు గతంలో 20 లక్షల ఇందిరా ఇల్లు కట్టినట్లయితే నిజంగానే మీకే ఓట్లు వేసేవాళ్లే. 2,97,000 ఇల్లు కడతానని చెప్పి 1,00,000 ఇల్లు కూడా పూర్తి చేయకపోతే ఆ ఇళ్లను కూడా మేము అదనపు నిధులు వేసి పూర్తి చేసి లబ్ధిదారులకు ఇచ్చినాం. ఇది కాంగ్రెస్ పౌరత్వాలు అనేది శాశ్వతంగా ఉంటాయి పనులు ఎప్పుడు కూడా. ఇదేదో దళిత బంధు అన్నారు, ఏమైందండి? దళిత బంధు ఇచ్చారా? ఇస్తే మరి ఎందుకు పడలే ఓట్లు మీకు? దళిత బంధు అనేది ఎన్నికల మందు, హుజురాబాద్ ఎన్నికల మందు కోసం వేశారు. ప్రజలకు ఆశ పెట్టారు, ఎక్కడ కూడా అమలు చేయలేదు కాబట్టి ఓడిపోయారు. కాబట్టి మీరు 12 లక్షలు ఇస్తా ఉన్నారు కదా, దళితులకు 12 లక్షలు ఇస్తా ఉన్నారు కదా. ఒక్కొక్క హామీని వీళ్ళు చేసినటువంటి పెద్ద గాయాన్ని మాన్పించుకోవడానికి ఒక్కొక్క హామీని నెరవేర్చుకుంటూ వస్తున్న సంగతి ప్రజలు గమనించారు. దళితులు కూడా ఆముచ్చడు కూడా తీరుస్తాం. గతంలో ఏమన్నారు? రైతు భరోసా ఇస్తారా అని ఇచ్చినాం. రైతు రుణమాఫీ చేయరన్నారు, మహిళలకు ఎక్కడన్నారు? అది కూడా ఇస్తాం, ఆముచ్చడు కూడా తీరుస్తాం. ఆసరా పెన్షన్లు పెంచుతారా లేదా? పెంచబోతున్నాం. ఆగండి. మీరు చేసిన విధ్వంసాన్ని ఒక్కొక్క దాన్ని నష్టపరిస్తే దాన్ని పూడ్చుకుంటూ మళ్ళీ పూర్వవైభవం తీసుకొచ్చే విధంగా తెలంగాణ రాష్ట్రానికి రేవంత్ రెడ్డి కృషి చేస్తుంటే తట్టుకోలేక అధికార దాహంతో ఏయో మాట్లాడుతున్నారు. ఇదా పరిపాలన? మీ పేరుకు పెత్తనం ఇస్తే ఏం చేసింది? అది ఇందాక చెప్పినట్టు నెత్తి మొత్తం కొరికింది. అరే 16,000 కోట్ల బడ్జెట్ ఉన్న రాష్ట్రం 2014లో కాంగ్రెస్ పార్టీ వాళ్ళ చేతిలో పెడితే అప్పుగా మార్చారు.
70,000 కోట్ల అప్పు 8 లక్షల కోట్లు పోయింది. కార్పొరేషన్లు, ఫైనాన్స్ సంస్థలు ఎవరన్నా అప్పు తరకాయ ఉన్నాడు ఎవడన్నా 12% అప్పు తీసుకొస్తారండి? అంటే నీ సొమ్ము కాదనే 12% వడ్డీలు తీసుకొస్తారా? అది మళ్ళీ దీర్ఘకాలానికి 30 ఏళ్లకు, అంటే రాష్ట్రం మొత్తం కూడా దానికే సరిపోతుంది. ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో వచ్చిన ఆదాయం కూడా ప్రభుత్వ ఉద్యోగుల జీతాలకు, వీళ్ళు తీసుకొచ్చిన అప్పులకు, మిత్తిలకే సరిపోతుంది. అయినప్పటికీ ఎవరికి ఇబ్బంది లేకుండా ఒక్కొక్క సంక్షేమ పథకాన్ని అమలు చేసుకుంటూ ఎంత కష్టపడుతున్నారో రేవంత్ రెడ్డి, నిజంగా అందులో వాడు కూర్చుంటే అర్థమవుతుంది. కాబట్టి ఇలా వీళ్ళు నాశనం చేసి రేవంత్ రెడ్డి దాన్ని సర్దుబాటు చేసి సక్రమంగా పరిపాలిస్తుంటే రేవంత్ రెడ్డి చేత కాదు. పైన ఒకటి లోపల ఒకటి. ఆ విచారణ అంటే విచారణ నిజంగా ఫోన్ ట్యాపింగ్ లో ఎందుకంటే మంది కొంపలు ముంచారు, గోడకు చెవులు ఉంటాయి అన్నారు, కానీ ఫోన్లకు కూడా చెవులు పెట్టి సొంత అల్లుడు ఫోన్ వింటారండి ఎవరన్నా? నేను చెప్పిన మాట కాదు, కవిత గారికి చెప్తుంది. దానికి సమాధానం చెప్పండి మీరు. అంటే ఫోన్ ట్యాపింగ్ ఉచ్చు బిగుస్తుందని చెప్పి, ప్రజల్లో చర్చ జరుగుతుందని చెప్పి, మీ పరువు పోతుందని చెప్పి, మీ బండారం మొత్తం బయటపడుతుందని చెప్పి, ఈ అంశాన్ని అవినీతి జరగకపోయినా ఇంకేదో అవినీతి జరిగింది అంటారు. మూసి పునరుజ్జీవనం ప్రారంభం కాలేదు, దానికి డిపిఆర్ఏ రాలేదు, 1,00,000 కోట్ల అవినీతి. హిల్టు పాలసీలో ఇప్పటికి కూడా దరఖాస్తులు రాలేదు. హిల్టు పాలసీలు దరఖాస్తులు రాకపోతే 5 లక్షల కోట్ల అవినీతి. అంటే ఆరోపణలు చేయటం రావట్లేదు వీళ్ళకి. ఎక్కడ ఆరోపణలు చేయాలో ఎట్లా ఆరోపణలు చేయటం రాకుండా ప్రజల్ని అంటే ఈ విధంగా అవినీతి చేయకపోయినా చేసింది అని చెప్పి ప్రజల్ని నమ్మిస్తే ప్రయత్నం చేస్తారు. కానీ ప్రజల పాపం వీళ్ళ మాటలు నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే వీళ్ళ పార్టీలో ఎలక్టరల్ బాండ్ పేరు మీద ఈ ఫోన్ ట్యాపింగ్ ఉపయోగించుకొని 1,300 కోట్లు వచ్చినాయి. నేను చెప్పిన మాట కాదు, సంధ్యా కన్వెన్షన్ శ్రీధర్ రావు ఆయనే స్వయం నన్ను బెదిరించి పార్టీ ఖాతాలో వేసుకున్నానని చెప్పి. నేను ఏమంటాను, రామ్ గోపాల్ వర్మ ఖాళీగా ఉన్నాడు పాపం ఆయన. నిజంగా ఈ ఫోన్ ట్యాపింగ్ అంశంలో వ్యాపారస్తులను బెదిరించి పార్టీ ఖాతాలో వేసుకున్నాడు, కుటుంబ సభ్యుల ఫోన్లినుడు, సినిమా తారలను బెదిరించుడు, ఫోన్లినుడు, ఇవన్నీ కనుక సినిమా తీస్తే అద్భుతంగా ఆడుతుంది ఓటీటీలో కానివ్వండి బయట కూడా. కాబట్టి రామ్ గోపాల్ వర్మ కాంగ్రెస్ వాళ్ళే చూస్తారనుకుంటా చెప్పండి చక్కగా. కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ నాయకులు చూస్తే సరిపోతుంది సినిమా. అందరూ చూస్తారండి. భాగవతమ్మ సొంత కూతురు ఫోన్ వింటారండి ఎవడన్నా? కుటుంబ సభ్యుల ఫోన్లు వింటారు? ఎంత పైశాచిక ఆనందం ఫోన్ ట్యాపింగ్ అంటాం, ఎంత దారుణం. 4,000 మంది ఫోన్లు వింటారా? మరి రెండేళ్ల నుంచి విచారణ ఇదే ఒక సీరియల్ లాగా. ఎవరు జాప్యం చేశారు? ప్రభాకర్ రావు పారిపోయిండు. ఇందులో 5 పోలీస్ అధికారులు జైల్లో పోయారు. ఆ సూత్రధారి ప్రభాకర్ రావు పారిపోతే 6 నెలలు అయింది కదా. ప్రభాకర్ రావుని పట్టుకొచ్చి 6 నెలలు అవుతోంది. మానవతారాయ్ గారు, ప్రభాకర్ రావుకు రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేసి అతన్ని పట్టుకొచ్చి 6 నెలలు అయింది. మరి ఇప్పటి వరకు ఏం చేసింది? 6 నెలలు అయితే సుప్రీంకోర్టుకు పోయింది. అక్కడ కూడా చట్టంలో ఉన్న వెసులుబాట్లను ఆధారంగా చేసుకొని సుప్రీంకోర్టుకు పోయి నాకు రోగం ఉన్నది, నన్ను కాపాడండి, నన్ను లోపలేసే ప్రయత్నం ఉందంటే విచారణ జరపమని సుప్రీంకోర్టు చెప్పింది. ఆ విచారణలో కూడా మొన్న జనవరి 16వ తారీఖున సుప్రీంకోర్టుకి నేను చెప్పిన విషయాలను బట్టి సుప్రీంకోర్టుకు అఫిడవిట్ దాఖలు చేసిన సిట్టు. కాబట్టి సజ్జనార్ ఆధ్వర్యంలో మార్చి లోపు సిట్ అనేది దర్యాప్తు పూర్తవుతుంది. ఆ ముచ్చట కూడా తీరుతుంది. రోజా గారు మీరే డిబేట్ పెడతారు. అసలు సూత్రధారులు ఎవరైతే జైలుకు పోతారో ఆ డిబేట్ మీద కృష్ణారెడ్డి గారు, మీరు, మరి వారు వస్తే వారు, ఆ చర్చలు కూడా డిబేట్ జరుగుతాయి. చూడండి, తినబోతురు చెందుకు అడగాల, ముందుంది ముసళ్ళ పండుగ అని నేను చెప్తాను. ఓకే, మీరు అవినీతి ఆరోపణలు అంటూ కేసులు అంటూ హడావిడి చేసి అటు కాళేశ్వరం కావచ్చు, ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, ఇవన్నీ విచారణలే తప్ప కొండను దవ్వి ఎలకనన్నా పట్టినట్టు కాదు, ఎలకను కూడా పట్టలేకపోయారు అనేది బీఆర్ఎస్ వాళ్ళు. పంది కుక్కలు పట్టబోతున్నాం చూడండి. ఓకే, ఇస్లామిక్ చట్టాలు కాదు, చేతులు నరకటం, మెడకాయ నరకటం అప్పటికప్పుడు. ఇది సిఆర్పిసి ప్రకారం విచారణ జరగాల. ఆ ప్రకారంగానే శిక్షలు ఉంటాయి తప్ప గుడ్డేది చేలబడ్డ అప్పటికప్పుడు నరకటం ఈ చట్టాలు ఉండవు. అది గుర్తుపెట్టుకోండి. అలా ఉండాలని ఎవరన్నారు? ఇప్పుడు మనం మీరే అంటున్నారు కాదు, విచారణ అంటే చర్యలు ఉండవా దానిపైన? చర్యలు అంటే ఏం చేస్తారు? జడ్జి గారు చెప్పాలా. విచారణ పూర్తయిన తర్వాత జడ్జి గారు చెప్పాలా ఏ నేరం, ఏ శిక్ష చేయాలనేది. మనం చెప్పడం కాదు, డిబేట్లలో కూర్చొని మనం చెప్పడం కాదు. ఎమ్మెల్యేల ఎర కేసులో కేసీఆర్ గారే జడ్జి, కేసీఆర్ గారే పోలీస్ అధికారి, కేసీఆర్ గారే పబ్లిక్ ప్రాసిక్యూటర్. ఎవరండి సాక్ష్యాధారాలు ఎప్పుడు ప్రవేశపెడతారో? ట్రయల్ జరిగేటప్పుడు కోర్టులో జడ్జి గారి ముందు పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోలీసులను తీసుకొచ్చి ప్రవేశపెడితే వాళ్ళకు ఉన్నటువంటి ఎదురుగున్న లాయరు వాళ్ళని వాదిస్తాడు. మరి గతంలో లాగా రేవంత్ రెడ్డి ఏమైనా పాల్పడతాడా? చట్టాన్ని చేతిలో తీసుకున్నాడా? చెప్పండి. ఎమ్మెల్యేల కొనుగోలు కేసు ఎర కేసులో బీజేపీ బిఎల్ సంతోష్ అంశంలో. కాబట్టి సీడీలను ఎవరు పంపించారండి సాక్ష్యాధారాలు? కేసీఆర్ గారే ఆ వీడియో టేపులను అన్ని సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు, హైకోర్టు న్యాయమూర్తులకు, మీ పత్రికా జర్నలిస్టులకు అందరికి పంపిండు. అంటే ఎవరు చేయాల్సిన పని ఎవరు చేశారు అంటే సాక్ష్యాలు దీంతో తారుమారు అయిపోయింది. కాబట్టి రేవంత్ రెడ్డి సర్కారు పారదర్శకంగా విచారణ జరుపుతుంది, సాక్ష్యాధారాలు పకడ్బందీగా సేకరిస్తుంది, మోపిన అభియోగాలు నిరూపించే విధంగా విచారణ కొనసాగుతుంది. ఆ విచారణ ఫలితాలనే త్వరలో విందురుగారు మీరు.
ఓకే, రైట్. సతీష్, ఏదైతే ఫోన్ ట్యాపింగ్ కేసును మీరు లొట్టపీస్ కేసు అని అంటున్నారో అది లొట్టపీస్ కేసో లోపలేసే కేసో టైం విల్ డిసైడ్ అని చెప్తున్నారు. పైగా మీరు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు తప్ప లోపల మీరు చేసినటువంటి పనికి భయం అవుతుంది, ఎక్కడ దీనిపైన చర్యలు ఉంటాయో అనేటువంటి భయం అయితే బీఆర్ఎస్ నాయకుల్లో ఉంది అని చెప్తున్నారు. ఇప్పుడు 2 విషయాలండి. వీళ్ళు ఎప్పుడు నోటీస్ ఇచ్చినా మేము స్పందిస్తూ ఉన్నాం. ఇంకొక విషయం, వీళ్ళకు కక్షపూరిత చర్యలు కాకపోతే ఇవి ఇప్పుడు కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ ఒక ఎమ్మెల్యే స్థానంలో ఉన్నారు. వాళ్ళకంటూ కొంత షెడ్యూల్ ఉంటాయి. వాళ్ళు నియోజకవర్గాల్లో తిరగాల్సి వస్తుంది. పథకాలు గితకాలు వాళ్ళ కష్టాలు తెలుసుకోవాల్సి వస్తుంది. అలా రాత్రి 8 గంటలకు 9 గంటలకు నోటీసులు ఇచ్చి పొద్దున 10 గంటలకు రామంటే అది ఎక్కడ ఉంటుంది? ఆయన ఉండేది సిరిసిల్లలో చూసుకునే వ్యక్తి, ఇక్కడ సిద్దిపేటలో తిరిగే వ్యక్తి. ఆల్ ఆఫ్ సడన్ పిలవడం కూడా దాన్ని ఏమంటారో వాళ్ళు ఒకసారి వాళ్ళు ఆలోచించుకోవాలి కాంగ్రెస్ నాయకులు. పోనీ ఎక్కడ కూడా కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు మా నాయకులు ఎవరు మేము భయపడతలేమండి. మీరు ఎప్పుడు నోటీసులు వస్తాం మేము అస్త్రపోయి బరాబర్ వస్తామని చెప్తున్నాం. పొద్దునే పోతున్నాం, కలుస్తున్నాం, విచారణ చేస్తున్నారు, వస్తూ ఉన్నారు. కానీ మరి వాళ్ళకి మీరు ఎక్కడో గజ వణుకుతున్నట్టుగా నేను చెప్తున్నాను కనబడతా ఉందంట. ఎక్కడ గజ వనికేది ఎక్కడో చెప్తానండి. వీళ్ళు ఏం చేస్తున్నారంటే కాంగ్రెస్ నాయకులు ఈ మా వాళ్ళు ఎవరైతే లోపలికి పిలుస్తున్నారో మా వాళ్ళు లోపలికి వెళ్తున్నారు. మాకేం భయం లేదు, ఏం లేదు, ఖుషి దిల్దార్ పోతున్నాము. పోయినాం, లోపలికి కూర్చున్నాం. మా బాధ అంతా ఒకటే, ఆ 7-8 గంటలు వాళ్ళు విచారణ చేస్తున్నారు. ఆ 7-8 గంటలు ఏమైనా పేద ప్రజల కష్టాలు వింటే ఇంకేమైనా మనం ఏమైనా చేయగలమో, ప్రజల పట్ల కొట్లాడగలమో, తెలంగాణ ప్రజల పట్ల మనం ఇంకేమైనా చేయగలమో, ప్రభుత్వాన్ని ప్రశ్నించగలమో అని అది మిస్ అవుతున్నాం అనే బాధ తప్ప వేరే ఏం లేదు. కానీ లోపలికి వెళ్ళిన తర్వాత కొన్ని మీడియా సంస్థలను వీళ్ళు అడ్డు పెట్టుకొని ఇక కేటీఆర్ గారు లోపలికి పోగానే వెనక గేట్ నుంచి ప్రభాకర్ రావు గారు వచ్చారు, ఇంకో గేట్ నుంచి ఇంకొకరు వచ్చారు, 2-3 కలిపి విచారిస్తున్నారు. లోపల గజ వాడుతూ వాటర్ రావుతున్నాడు అని, వాడు టిఫిన్ చేస్తున్నాని, వాడు చెమటలు వచ్చినాయని, వాడు కలదిరి కింద పెట్టాడంటే ఇట్లాంటి పుకార్లు ఎవరండి? ఇదే కేటీఆర్ గారు బయటకు వచ్చినాక అరే నాకు ఏ రావు తెలియదు భయ ఒక తారక రామారావు ఒకడే ఉన్నాడు విచారణ చేశారు అని చెప్పింది. అంటే ఇలాంటి లీక్లు ఇవ్వడం, మభ్యపెట్టడం, ఏదో జరిగిపోతుందని ప్రజలకు ఏదో తెలియజేయడం, అంటే వీళ్ళని డైవర్ట్ చేసే దిశగా పనిచేయడమే తప్ప వీళ్ళు ఇప్పటివరకు ఏం చేశారండి? నేను ఒక విషయం అడుగుతున్నా, అరే కాంగ్రెస్ నాయకులకు వీళ్ళకు బతుకుదేరువు లేదో మరి రాజకీయాలు రావో నాకు అర్థమైతే లేదు. కానీ అరే మీరు ప్రభుత్వంలో ఉన్నారు, 2 ఏళ్ళు అవుతుంది. కాళేశ్వరం ఇప్పుడు కరెంటు గురించి కమిటీలు వేసి రద్దు చేసి అది అటైపోయింది. దాని తర్వాత కాళేశ్వరం కమిటీలను విచారణ పిలిచి బాబు కేసీఆర్ గారు విచారణ కూడా వచ్చిర్రు, అది అడేవా. మనం దాని తర్వాత అంటే ఏదో పని మీద వెళ్ళని పిలిపియాలి, ఏదో కేసులు ఫార్ములా అన్నారు, కొన్ని రోజులు ఫార్ములా అన్నారు, కేటీఆర్ గారు అరెస్ట్ చేస్తారు, రేపు అరెస్ట్ చేస్తారు, ఇంక గంట తర్వాత అరెస్ట్, ఏది లేదు అంత సొల్లు. దాని తర్వాత ఇంట్లో పార్టీ చేసుకుంటారు, రేవు పార్టీ, ఇంట్లో డ్రగ్స్ ఉన్నాయి, అది ఉన్నాయి, ఇది ఉన్నాయి, దొరకబడతామని అట్లా కొత్త భావతం వేసి ఇవి మళ్ళీ ఇప్పుడు కాల్ రికార్డింగ్ అంటారు, ఇంకోటి అంటారు, గొర్రెల స్కామ్ అంటారు, బర్రెల స్కామ్ అంటారు. వాళ్ళ జీవితమే స్కాములు. కాంగ్రెస్ అంటేనే స్కాములు చేస్తారు. ఇక వాళ్ళు చేసే స్కాములు అన్నీ ఎదుటోళ్ళు చేస్తున్నాం అని చెప్పి అపోహపడి ఏదో చేద్దామనే ఉద్దేశంలో ఏం కాక ఆగమైపోయి పబ్లిక్ అందరు తిడుతూ ఉన్నారని అనరాని మాట్లాడుతూ ఉంటారు. మాకే బాధ అనిపిస్తా ఉంది. ఏదైతే ఆరోపణలు చేస్తుందో అవన్నీ కూడా రుజువు అయ్యేటువంటి రోజు ఎన్నడూ వస్తుందండి రుజువు అయితే? 2 ఏళ్ళు అయిందండి మా ఆట, ఇంకో 2 ఏళ్ళు 2.5 ఏళ్ళు అయితే మళ్ళీ ఎలక్షన్ దగ్గరికి వస్తే ఎలక్షన్ హడావిడిలో పోతూ ఉంటారు. రేపు మున్సిపల్ ఎలక్షన్స్, దాని తర్వాత ఎవడో రాజీనామా చేస్తారో, ఇంకోరో రాజీనామా చేస్తే ఆ ఎలక్షను, దాని తర్వాత జిహెచ్ఎంసీ ఎలక్షను, అటానా 2 ఏళ్ళు అయిపోతుంది. వీళ్ళు ప్రజలకు వీళ్ళు రూపాయి వేసలేదు, ప్రజలకు పథకాలు అందజేసేయలేదు. మళ్ళీ అసెంబ్లీ ఎలక్షన్స్ మళ్ళీ వస్తాయి, మళ్ళీ అదే ఆడవేడి సభలు, ఉరుకుడు పరుగులు, అదే రాదు. ఇక వీళ్ళు చేసేది ఏంటంటే వీళ్ళు ఏం చేయలేకనే ఇట్లా. అంటే ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఫైనల్ గా ఖైరతాబాద్ కనుక ఉప ఎన్నిక వస్తే మీ గెలుపు ధీమా ఎంత? 100% ఖైరతాబాద్ బీఆర్ఎస్ కైవసం చేసుకుంటుంది. ఆల్రెడీ దానం నాగేందర్ గారిని ఇప్పుడు మీ రేవంత్ రెడ్డి గారు అన్నారు పంజాగుట్లో బీడీలు అమ్ముకొని వచ్చి ఇట్లా చేసిండు అట్లా చేసిండు అని చెప్పేసి. సరే మేము అంత వల్గరా మాట్లాడకపోయినా ఖచ్చితంగా బీఆర్ఎస్ ప్రజలందరూ కూడా, రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. నాట్ ఓన్లీ ఖైరతాబాద్, రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. కేవలం కేసీఆర్ గారి డైరెక్షన్లో వెళ్తేనే తెలంగాణ బాగుపడుతుంది, లేకపోతే ఫ్లైఓవర్లు వస్తాయి, ఇంకా అభివృద్ధి జరుగుతుంది, పెట్టుబడులు తీసుకురాగలుగుతారు. యువ నాయకులు ఉన్నారు, కేటీఆర్ గారు లాంటి, హరీష్ రావు గారి నాయకులు, ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ. ఎందుకంటే వీళ్ళ మీద నమ్మకం. ఓకే, కృష్ణారెడ్డి గారు మీ ధీమా ఎంత ఉంది? మీ నమ్మకం ఏంటి ఖైరతాబాద్ ఉప ఎన్నిక పైన? మేమైతే హైదరాబాద్ లో పట్టున్న బీజేపీ 100% గెలుస్తుంది. గతంలో కూడా అక్కడ మా చింతల రామచంద్రారెడ్డి గారు గెలవడం జరిగింది. బీజేపీ అక్కడ బలంగా ఉంది, కార్పొరేటర్స్ కూడా గెలిచారు. కాబట్టి మాకు అవకాశం ఉంది ఈసారి. ఇంకొక అంశం ఏంటంటే మేడం, ఇందాక ఇద్దరు మాట్లాడుతున్నారు, కన్క్లూడ్ చేయండి, టైం లేదు సార్. కన్క్లూడ్ చేస్తాను మేడం. ఇక్కడ ఏంటంటే మనము నైతిక విలువలు అనేవి పాటించాలి. ఇందాక కాంగ్రెస్ నాయకులు గొప్పగానే చెప్పారు, చాలా గొప్పగా చెప్పారు, మేము ఇది చేశాము అది చేశాము,
కంటోన్మెంట్ గెలిచాము, జూబ్లీ హిల్స్ గెలిచాము అన్నారు. మీకు అంతా ప్రజల మీద అంత నమ్మకం ఉన్నప్పుడు ఈ పార్టీ మారిన 10 మంది నాయకులతోటి రాజీనామా చేయించేసి మీరు ఎలక్షన్స్ కి వెళ్ళండి, మీ నైతిక విలువలు కాపాడుకోండి. ఇంకా అలాగే ఫోన్ ట్యాపింగ్ జరిగిందా అనేది వాస్తవము. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఏంటంటే సీరియల్ లాగా ఉంది తప్ప దీన్ని ఎండ్ కార్డు ఎక్కడ అనేది కనబడతలేదు. రేవంత్ రెడ్డి గారు ఒకటి ఏం చేస్తున్నారంటే ప్రభుత్వం మీద ఏదైనా తీవ్రమైన విమర్శలు రావడమో లేదంటే ప్రభుత్వంలో కొంత వాళ్ళకు ఎదురాగానే ఈ యొక్క అంశాన్ని తీసుకొచ్చి డైవర్ట్ పాలిటిక్స్ చేయడం అనేది రేవంత్ రెడ్డి గారిని చూసిన రేవంత్ రెడ్డి గారిని ఫ్రమ్ ద బిగినింగ్ కూడా ఒక డైవర్ట్ పాలిటిక్స్ అనేది బ్రహ్మాండంగా అడగలుగుతాడు. దాంతో ఏంటంటే అసలు సమస్య పక్కకు వెళ్ళేసి ఈ కొత్త సమస్యను మాట్లాడడం జరుగుతుంది. మనం జూబ్లీ హిల్స్ ఎలక్షన్ లో కూడా సమస్యలను పక్కదారి పెట్టించే విధంగా కాంగ్రెస్ అంటే ముస్లిం అంటే కాంగ్రెస్ అని చెప్పేసి చెప్పడము పబ్లిక్ అంతా ప్రజా సమస్యల మీదకి పోయి. కానీ ఏం చేసినా మరి కాంగ్రెసే కదా గెలిచింది, మీకు డిపాజిట్ కూడా రాలేదు కదా. అదే డైవర్ట్ పాలిటిక్స్ చేసుకోవడం మేడం. అసలు సమస్యను పక్కదారి పట్టించేసి ఈ ఎంత నుంచి సందులో నుంచి దూరిపోయినట్టు ఉంటుంది వీళ్ళ వ్యవహారం. ఓకే, రైట్ అండి, రైట్. థ్యాంక్ యూ సో మచ్ కృష్ణారెడ్డి గారు, సతీష్ గారు, థ్యాంక్ యూ, మానవతర గారు, థ్యాంక్ యూ అండి. రైట్, ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. స్టేట్